హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే, మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. సో ఐ థాట్ ఏదైనా స్పెషల్ కుక్ చేయాలి అని అనిపించింది. సో వెజ్ బిర్యానీ చేయాలి అని అనుకున్నా. సో చేస్తాను, మీరు కూడా చూసేయండి. అండ్ వెజ్ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేస్తున్నా, బట్ నేను కుక్ చేయట్లేదు. మై హస్బెండ్ ఈస్ కుకింగ్ దట్. సో అది నేను రికార్డ్ చేయలేను. ప్లీజ్ ఎండ్ వరకు నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెజ్ బిర్యానీ కోసం కొంచెం మ్యారినేట్ చేసుకుంటున్నా అండి. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి, కారం వేసుకోండి, 1.5 కొద్దిగా అల్లం వేసుకున్నాను, మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను సోయా చంక్స్ వేసుకుంటున్నా. రైస్ అయిపోయింది, నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. 80% కుక్ అయింది, మిగతాది దమ్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేయండి, ఇది బిర్యానీ కోసం. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అంతా కడ మసాలా ఏవి ఉన్నాయో పెట్టేసుకోండి. ఆనియన్ బాగా కొద్దిగా ఫ్రై అయిందండి. ఈ టైంలోనే పసుపు అవన్నీ వేసుకుందామండి. పసుపు వేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకోండి బాగా. కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా. అందులో 1 స్పూన్ వేసుకున్నాము, ఇందులో 2 స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్ కారం వేసుకున్నాను. బిర్యానీలో కొంచెం కారం వేసుకోవాలండి బాగా, అయితేనే కొంచెం స్పైసీగా. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్, మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కలపండి కొద్దిగా. సాల్ట్ వేసుకుంటున్నాం, 2 స్పూన్స్. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా సోయా చంక్స్ని వేసేసుకోండి. కలపాలి, వీటిని బాగా కలపండి. ఇలా కలిపాక మసాలాలన్నీ మంచిగా కలిసిపోయాయండి. ఇందులో కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇందులో కొద్దిగా ఆలుగడ్డలు కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్. ఇప్పుడు మూత విప్పి చూడండి, ఇంకొద్దిసేపు ఉండనిద్దామండి. ఇందులో ఇప్పుడు బిర్యానీ మసాలా వేసేసుకుందామండి. కొద్దిగా వేసుకున్నానండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అయితేనే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు కలుపుకోండి, కలిపి ఇంక పెట్టేయాలి. ఇప్పుడు మసాలాలన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం. కొద్దిగా మసాలా ఉంచండి, కొద్దిగా కింద గ్రేవీ కొంచెం. సో మనం లేయరింగ్కి ఈజీగా మంచిగా పట్టుతుంది. ఇప్పుడు లేయర్ చేద్దాం. రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపై ఆనియన్ స్ప్రింకిల్స్ వేసుకుందాం, కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి ఇప్పుడు ఫుడ్ కలర్ కొద్దిగా వేద్దామండి. ఓకే, ఇప్పుడు మిగిలిన మొత్తం అన్నం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది లాస్ట్ లేయర్. కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి, సో దట్ బిర్యానీ అనేది బాగా కుక్ అవుతుంది. మూత కప్పేసి
దీని మీద బరువైన ఏదైనా వస్తువు పెట్టేయండి. అయిన వస్తువు పెట్టేయాలి. మంటని కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి బరువైన వస్తువు పెట్టాలి. ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే దమ్ అవ్వాలి. అయితేనే బిర్యానీ బాగా కుక్ అవుతుందండి. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ తీసి ఓపెన్ చేద్దాం. ఇవి ముందు తీసేద్దాం. మూత తీసి చూసాము, బిర్యానీ అయిపోయిందండి. బిర్యానీ చాలా బాగా స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్స్, చాలా బాగా బిర్యానీ స్మెల్ వస్తుందండి. బిర్యానీ మసాలా కూడా చాలా బాగా కుక్ అయినట్టు కనిపిస్తుందండి. మంచిగా ప్లేట్లో తీసుకొని చూద్దాం.